హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో బిస్కెట్‌లతో కేక్ అయితే చేస్తున్నానండి. చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఓరియో బిస్కెట్‌లతో కేక్‌నైతే చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు అడిగినప్పుడల్లా మనం ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక ఓరియో బిస్కెట్‌లనైతే ప్యాకెట్‌లనైతే 2 తీసుకున్నానండి పెద్ద సైజు. ఆ బిస్కెట్‌లనైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ప్లేట్‌లో వేసేసుకొని ఒక మిక్సీ జార్‌నైతే తీసుకున్నానండి. మిక్సీ జార్‌ని తీసుకొని ఈ బిస్కెట్‌లనైతే ముక్కలు చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నానండి. నేను క్రీమ్‌తో సహా వేసేసుకుంటున్నాను. మీకు క్రీమ్ ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి షుగరు వేయక్కర్లేదండి. పంచదార గట్టా ఏమీ వేయక్కర్లేదండి. మనకి ఈ స్వీట్‌నెస్ సరిపోద్దండి. ఇలా మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. మెత్తగా ఆడేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకోవాలండి. బౌల్‌లో వేసేసుకొని ఈ విధంగా బౌల్‌లో అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్‌తో అయితే పాలను తీసుకున్నానండి. మనం కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదండి. ఏ పాలైనా పర్వాలేదు. ఈ పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒకేసారి వేసేస్తే మనకు ఉండల కింద కట్టేస్తాయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం వద్దే గట్టిగా అయితే కలుపుకోకూడదండి కేకు. కొంచెం జారుడుగానే కలుపుకోవాలి. మనకు కొంచెం జారుడుగా కలుపుకుంటే మనకి కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తదండి. వద్దు గట్టిగా కలిపేసుకుంటే కేక్ గట్టిదనం వచ్చేస్తదండి. అంత టేస్ట్ అయితే ఉండదు. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే కలిపేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే నేను కొద్దిగా బేకింగ్ పౌడర్‌నైతే వేసానండి. ఈ బేకింగ్ పౌడర్‌ని కూడా శుభ్రంగా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుందామండి. అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే నా దగ్గరైతే కేక్ బౌల్ అయితే ఉందండి. ఆ బౌల్‌కైతే మనం హ్మ్, కొద్దిగా ఒక చుక్క అయితే ఆయిల్ అన్నా రాసుకోవచ్చండి. లేదంటే నెయ్యినన్నా రాసుకోవచ్చండి. మన ఇష్టం. మనకి ఏది మనకి ఏది కావాలితే అది రాసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ రాసానండి గిన్నంతా కూడా. మనకి కేక్ బౌలే అక్కర్లేదండి. మామూలు గిన్నెలో కూడా వేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చండి. హ్మ్. అడుగునైతే ఒక బటర్ పేపర్‌నైతే వేసుకున్నానండి. ఈ బటర్ పేపర్‌ని కూడా వేసేసుకున్నాక, మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది గదండీ! ఇదైతే ఆ గిన్నెలో అయితే వేసేసుకుందామండి. కేక్ బౌల్‌లో వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలాగ టైప్ చేద్దామండి. చేసి ఆహ్, స్టవ్ వెలిగించుకొని ఒక కడాయినైతే పెట్టుకుంటున్నానండి. కడాయిని పెట్టుకొని అందులో ఒక స్టాండ్‌నైతే పెట్టాను. ఆ స్టాండ్ మీదయితే ఈ కేక్ బౌల్‌నైతే పెట్టేసుకోవాలండి. మన కిందేం వాటరేమి వేయక్కర్లేదండి. మన మనకు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదండి. ఏమి ఎయ్యక్కర్లేదు వాటరు. వాటర్ వేయకుండానే మనమైతే ఇది చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక స్టిక్ తీసుకొని, ఆ స్టిక్ అయితే గుచ్చుకొని చూసుకోవాలండి. మనకి తడిగా తగిలితే ఇంకా కొంచెం సేపు ఉండించుకోవాలండి. మనకి డ్రైగా అయిపోయిందంటే అవసరం లేదండి. ఉడికిపోయినట్టు. ఆవిడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఒక ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లోకైతే ఈ కేక్ బౌల్‌నయితే బోర్లించేసుకోవాలండి. బోర్లించేసుకొని చుట్టూరు ఒకసారయితే లూజ్ చేయండి కేక్‌ని. ఒక స్పూన్‌తో లూజ్ చేస్తే మనకైతే మొత్తం అంతా కేక్ అయితే ఒక ప్లేట్‌లోకైతే వచ్చేస్తదండి. ఇలా ప్లేట్‌లోకొచ్చేసిన తర్వాత మనం చాక్లేట్ సిరప్ అండి. చాక్లేట్ సిరప్‌నయితే నేను ఒక 2 స్పూన్‌లయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం కేక్ అంతా కూడా ఇలా పరిచేసుకుందామండి. అలా పరిచేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చండి. మనకి చాక్లెట్‌లని మెల్ట్ చేస్తే ఇలా అయితే క్రీమ్ కింద వస్తదండి. ఏడి వాటర్ మీద ఒక బౌల్ పెట్టి, ఆ బౌల్‌లో చాక్లెట్‌లని వేస్తే ఇలా అయితే సిరప్ కింద వస్తదండి. ఈ విధంగా అయితే ఈ సిరప్‌నయితే మనం ఈ కేక్ మీద అయితే వేసుకుందామండి. ఇలా కేక్ మీద వేసుకున్నాక ఒక బిస్కెట్ అయితే నేను ఇలా పెట్టానండి. క్రీమీ బిస్కెట్. ఒక బిస్కెట్ అయితే ఇలా నిలబెట్టాను. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే ఓరియో, ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్‌నైతే. ఈ పిల్లలు అడిగినప్పుడల్లా మనం ఇలా చేసి పెట్టుకోవచ్చండి. 10 నిమిషాల్లో మనకి కేక్ అయితే రెడీ అయిపోద్దండి. ఎంతో స్మూత్‌గా ఎంతో
చాలా టేస్టీగా అయితే ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ఈ ఓరియో మిల్క్ షేక్‌ని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.